రోజు 50 యూరోలు వేసుకుంటే నెలకి ఎంత అవుద్ది? హై బోలో. మరి ఆయన ఎవరో నాకు తెలీదు. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కోబ్లెన్స్లో ఫేమస్ అయిన డాయిషెస్ ఎక్కి వెళ్ళబోతున్నాం. దాని స్పెషాలిటీ ఏంటంటే 2 రివర్స్ కలిసే స్పాట్ అనమాట. అది యాక్చువల్లీ అదే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కోబ్లెన్స్. మనం వచ్చి 2 months అయితే అన్నా ఇంతవరకు దానికి వెళ్ళలేదు. సో ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్తున్నాం. మనతో పాటు హరీష్ బ్రో కూడా ఉన్నాడు. సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా తో పాటు ఈరోజు బ్లాగ్లో ఇంకొక పెద్ద మనిషి కూడా జాయిన్ అవుతున్నారు. ఆ పెద్ద మనిషిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. తనే ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళబోతుంది డాయిచెస్ ఎక్కి. హై బోలో. ఇక్కడ ఇదే క్రిస్మస్ మార్కెట్ అనమాట కోబ్లెన్స్లో. ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్రో ఇంతవరకు ఫోరం మాల్ చూడలేదంటే మనం ఆల్రెడీ చూసిన మాలే మళ్ళా చూస్తున్నాం అనమాట. సాడ్ లైఫ్. ఇక్కడ బొమ్మలు చూసారా, భలే ఉన్నాయి అసలు. పిల్లలు ఆడుకోవడానికి హార్సులు, చెట్లు. సర్లే డియర్ అంటే ఇది కానీ ఇక్కడికి వచ్చినందుకు మాత్రం వర్తే. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ బ్రో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా అన్నాడు. ఇందాక ఒక ఆయన అక్కడ గిటార్ వాయిస్తున్నాడు. మాకు పార్ట్ టైం లేవని చెప్పి బ్రో అదే మనం కూడా పార్ట్ టైం అదే చేద్దాం అంటున్నాడు. రోజు మొత్తం అక్కడ నుంచి 50 యూరోలు సంపాదిస్తాడంట. రోజు 50 యూరోలు వేసుకుంటే నెలకి ఎంత అవుద్ది? కమెంట్ చేయండి. పార్ట్ టైంలు దొరకకపోతే ఇంకా రోడ్డు మీద గిటార్లు వాయించుకోవడమే. సో ఇప్పుడు యాక్చువల్లీ బస్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes వాక్ అంట. అందులోనూ మోమీ నా కళ్ళు మూసుకొని తీసుకెళ్తా అని చెప్పింది. సో తన్నే ఫాలో అవుతాను. డెకరేషన్ చూసారా? దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ క్రిస్మస్ ఇన్ యూరోప్. ఇటు చూసినా మీకు డెకరేషన్లు, మంచి మంచి ఫేస్లే కనిపిస్తాయి. క్రిస్మస్ మార్కెట్ అని తీసేసి ఓవర్ ప్రైస్డ్ మార్కెట్ అని పెట్టుకోవచ్చు. ఇందాక జస్ట్ నార్మల్గా స్ట్రాబెర్రీస్ తిందాం అని అనుకున్నాం. అంటే స్ట్రాబెర్రీస్ని ఒక పుల్లకి గుచ్చి వాటిని చాక్లెట్లో ముంచుతారు అనమాట. జస్ట్ ఎంత అవి? జస్ట్ 6 euros 4 స్ట్రాబెర్రీస్. 600, 4 స్ట్రాబెర్రీలు 600 పెట్టి కొడితే మా అమ్మ నాకు అన్నం పెట్టిద్దా చెప్పండి. అందుకే కొనలేదు. పింక్ స్కై. ఇది రివర్. నేను వచ్చాను ఎందుకు వస్తుందిలే, నాకు దరిద్రం. ఈ వెదర్ ఏమో చల్లగా ఉంది, మనమేమో సింగిల్. ఈ వెదర్ ఎందుకు ఎంత రొమాంటిక్గా ఉండిద్దో నాకు తెలీదు. ప్లీజ్ జర్మనీ వెదర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నీకు ఇంత వెదర్ని రొమాంటిసైజ్ చేయాలనుకుంటే కపుల్స్కి చేసుకో, నాకు చేయకు. నాకు కనబడక అసలు నువ్వు. అటు సైడ్ వచ్చి నీ వీడియో స్పాయిల్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ ప్లేస్ స్పెషాలిటీ ముందే చెప్పా కదా. 2 రివర్స్ కలుస్తాయి ఇక్కడ. ఏమేమి రివర్స్ అంటే రైన్ ఒకటి, ఇంకోటి ఏం రివర్? మోజెల్. ఈ 2 రివర్స్ ఇక్కడ కలుస్తాయి అన్నమాట. అందుకని దీన్ని డాయిచెస్ ఎగ్ అంటారు. అక్కడ ఒక గుర్రం మీద ఒక వ్యక్తి ఉంటాడు. మరి ఆయన ఎవరో నాకు తెలీదు. గూగుల్లో కూడా చెప్తా. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి. డాయిచెస్ ఎగ్ కాదంట, అది డాయిష్ ఎగ్. డాయిచెస్ ఎగ్ అంట అది. దాని మీనింగ్ ఏంటంటే నాకు కూడా తెలీదు. అది చెప్పు. కార్నర్ ఎగ్ అంటే ఎడ్జ్. ఎగ్ అంటే ఎడ్జ్. జర్మన్స్ కార్నర్ అంటే జర్మన్స్ కార్నర్ అంటే ఇది. అంతే. మరి ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్పు మా వాళ్ళకి. ఆ వ్యక్తి ఎవరని అని అడిగితే గూగుల్ చేసాక కలుద్దాం. ఇక్కడ ఉంది చూసారా, పీటర్ ఆల్ట్మియర్ అని. ఆయన ఎవరో రైన్లాండ్, మేము ఉండేది రైన్లాండ్ ఫాల్స్. సో దానికి మినిస్టర్ అంట. అందుకని ఆయనకి గుర్తుగా ఇది కట్టారు. చూడడానికి వింతగా ఉంది కానీ పర్లే, ఏదో ఒకటి కట్టారు కదా. సో ఇది కాఫీ మిషన్. సీనియర్స్తో వస్తే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళే మనకి ట్రీట్ ఇప్పిస్తారు. పువ్వు కోసేసింది.
జర్మన్ పోలీస్ ఇఫ్ యు ఆర్ వాచింగ్, షీ ఈస్ ద కల్ప్రిట్. షీ ఈస్ ద కల్ప్రిట్. అక్కడ ఒక కాయిన్ వేసుకొని, ఎన్ని కావాలంటే అన్ని కాయిన్లు వేసుకొని, మనకి ఇప్పుడు ఏది కావాలో చెప్తే అసలు ఒక కప్ వస్తుంది. సారీ అంట, కావాలని చేసి సారీ చెప్తారు. అదే గర్ల్స్. అందులో కాఫీ పడిద్ది, దాని తర్వాత తీసేసుకోవడం. కాఫీ కొనిస్తానికి డబ్బులు లేదన్న వ్యక్తి చిల్లర కాయిన్స్ వేసుకోవడానికి గెస్ వాడుతోంది. ఈ గెస్ పెడితే కాఫీ మెషిన్లే కొనొచ్చు. నిజం చెప్తున్నా, ప్రపంచం అంతా దొంగ. ఎవరు నమ్మకూడదు గైస్. మీరు సీనియర్స్ వేస్ట్. అసలు సీనియర్స్తో అసలు పరిచయాలు పెంచుకోకండి. కాఫీ చాలా బాగుండేది. తెలుగు మాట్లాడుతున్నాడు. నైస్. Color of the sky there. It's like shades, 3 shades. ఆరెంజ్. ఇది చూసే ఆరెంజ్ అని టైటిల్ పెట్టారు. Orange. ఇదంతా జర్మనీలో ఉంది. ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి అమ్మ. ఇదే అనమాట ఎక్కడికే మనం వచ్చింది. ఇదేమో రివర్ రైన్, అదేమో రివర్ మోజెల్. ఇదేమో సేల్మాన్. యా, ఇదే అనమాట. ఆ తాతనే ఎంపరర్, ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ జర్మనీ. వరల్డ్ వార్ 1 టైంలో ఇది యాక్చువల్లీ దీన్ని కూలగొట్టారు, మళ్ళీ కట్టారు అనమాట. మరి ఆ తాత పేరేంటి? విలియం సంథింగ్ అంట. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? డాయిచే సెగ్ ఎడ్జ్ అంటాం కదా, ఆ పాయింట్ ఇదే. ఇక్కడ నుంచి చూస్తే యాక్చువల్లీ 2 రివర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూసారు కదా, ఇదేమో రివర్ రైన్, ఇదేమో రివర్ మోజల్. ఇవి రెండు కలుస్తాయి అన్నమాట. సో అందుకే దీని స్పెషాలిటీ. ఇటు సైడ్ నుంచి ఒక రివరు, అటు సైడ్ నుంచి ఒక రివరు. పొద్దున్నే చూస్తే యాక్చువల్లీ మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ 2 రివర్స్ కలుస్తాయి. కానీ ఈ 2 వాటర్ మాత్రం కలవవు అన్నమాట. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. విస్కాసిటీ డిఫరెన్స్ వల్ల ఈ 2 వాటర్స్ కలవు. దాని గురించి మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ 2 రివర్స్ కలుస్తాయి, ఇంకా ఆ డాయిచే సెగ్ ఉంటుంది. అసలు చూసారు ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇప్పుడు మనం దానికోసమే వచ్చాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్స్ ఇన్ కొబ్లెన్స్ చూపించేసాను అంతే. మరి ఇప్పుడు వెళ్ళి ఏదైనా చేసుకొని తిందాం. సో యాక్చువల్లీ ఇదే అనమాట. లైక్ అప్పుడు మీకు వీడియోస్లో చూపించే కదా ఆ రివర్ మీద నుంచి వెళ్తుందని. సో ఇదే అనమాట ఇది. దీన్ని కూడా ఏదో ఒక రోజు ఎక్కుదాం. జస్ట్ €6 అంటే 600. లైటింగ్ గార్డెన్ అంటే వచ్చాము. మొత్తం అంటే మీ కళ్ళకి ఒకలా కనిపిస్తుంది, వీడియో తీస్తున్నా కదా, వీడియోలో ఒకలా కనిపిస్తుంది, మా కంటికి ఒకలా కనిపిస్తుంది. సో బాగాలేకపోతే ఏమనుకోకండి. సో ఇది డిజైన్ చేశారా, లైక్ జీసస్ క్రైస్ట్ పుట్టిన దాన్ని ఇలా చెక్కలతో చెక్కినారనమాట. లైక్ పశువుల పాకలో పుడతాడు కదా, ఇఫ్ యూ నో యూ నో. చూడడానికైతే చాలా బాగుంది. ఉన్నాడు ఈ బుడ్డోడు ఎవడో కానీ నా అలాగే స్మార్ట్గా. మాల్కి వచ్చాము. బుగాటి సర్లే కార్లు అలా కొనలేం కదా అని చెప్పి పర్ఫ్యూమ్ చూద్దాం అనుకున్నాం. ఇవన్నీ కొంటారనుకుంటారేమో, జస్ట్ ఊరికే టెస్ట్ చేస్తా అంతే అని. సో ఇప్పుడే చూసుకున్నాం. లైట్ లేదు ఏందిరా అని మీరు అడగచ్చు. యాక్చువల్లీ డార్క్గా ఉంది, అందుకని చెప్పి ఇట్లా మీకు నా మొహం కనపడినా కనపడకపోయినా ఏదో ఒకటి మీకు నా మొహం కనపడినా కనపడకపోయినా ఇదే ఈ వీడియోకి అవుట్రో. మీరు కింద ఏం కామెంట్స్ పెట్టినా థ్యాంక్స్ నమస్తే అది చూసారా అట్లుంటా. అది ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ ఉల్లి కారం దోశ చేసుకొని ఒక్కళ్ళే తింటారు, మనల్ని పిలవరు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసుగా. వాళ్ళు ఎంత పెద్ద మనుషులు అంటే ఫస్ట్ అది ఇప్పుడు కూడా మీకు తెలుసు ఎవరు తీస్తారు లైట్. యా, సో ఇప్పుడు మేమే మా కొంపకే పోయి బ్లాక్ కాఫీ తాగి మధ్యాహ్నం కూడా ఏం వండుకోలే, ఏదైనా వండుకొని తినాలి.